రేవంత్ రెడ్డి గారికి కొంచెం గ్రాచారం బాగాలేనట్టుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్కి గ్రాచారం బాగాలేదని ఎందుకు నేను అంటున్నా అంటే, అప్పుడు ఎంపీ ఎలక్షన్లలో అన్ని దేవుళ్ళ దగ్గర ఒట్లేసిండు. యాదగిరి నరసన్నతానికి పోతే ఆడ ఒట్లేసిండు. దాని తర్వాత ఏ పెద్దమ్మ గుడి కాడ పోతే ఆడ ఒట్లేసిండు. ఏ గుడికి పోతే అక్కడ ఒట్లేసుకుంటూ వచ్చినాడు. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక పంతులు అయ్యగారిని కనుక్కుంటే, రేవంత్ రెడ్డి ఒక అయ్యగారిని కనుక్కుంటే ఏమన్నానంట, మీరు ఒట్లేసారు కదా, అవన్నీ క్షమాపణలు దేవుడి ముంగడ కోరుకోవాలి, ఖచ్చితంగా మీరు గుళ్ళకి వెళ్ళాలంటే మన బర్త్డే రోజే మన యాదాద్రికి పోయిండు. దాని తర్వాత మూసీ నది పరిగా ప్రాంతంలో ఉన్న చెరుగొట్టు లింగన్న దగ్గర పోయిండు. దాని తర్వాత కురుమూర్తి స్వామి దగ్గర పోయిండు. అఫ్కోర్స్ కురుమూర్తి స్వామి దగ్గర మనం చూసాం, చెప్పులు వేసుకొని మెట్లు దిగడం కూడా చూసాం మనం. ఇవన్నీ ప్రక్షాళన అంటే ముందు కూడా ఖచ్చితంగా ఏమంటారు, ఇంకా గుళ్ళు తిరిగే ప్లాన్లో కూడా ఉన్నాడట రేవంత్ రెడ్డి. సో ఇవన్నీ పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి, చెప్పిన మాటలు అబద్ధాలు అవన్నీ చేసుకోవడానికి. ముఖ్యమంత్రి దాహంపై రైతులు తిరుగుబాటు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ డబ్బులు, రేవంత్ పొంగులేటి పదవిలో పోవడం పక్క, భాజపా ఢిల్లీ హస్తం. సో ఇది నిన్న దద్దమెత్తిరు. సో కేటీఆర్ కూడా నిన్న అమృత్ పథకం స్కామ్ పైన కూడా నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ కూడా పెట్టింది. అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమా బలవత్ భూసేకరణ అంటూ కూడా ఒక వార్త మనకు వినబడతా ఉంది. అది కూడా ఇచ్చినారు. రేవంత్ రెడ్డి బంధుగణానికి ఫార్మా కంపెనీలు, వాటి కోసం విభాగంగా ఫార్మా కస్టమర్లు. సొంత నియోజకవర్గంలో కొడంగల్లోనే భారీగా భూముల సేకరణకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు. అయితే ఈ భూములు సేకరించినప్పుడు ఒక ప్రెస్ మీట్లో నాకు అంటే నేను చూసిన ఏం చెప్పిండంటే, ఒక ఇంటర్వ్యూలో, మేము ఆనాడే 2000 ఎకరాల భూస్వాములు అన్నాం, అదే 2000 ఎకరాలు ఇవ్వచ్చు కదా సార్ మీరు ఫార్మాకి, అవైతే వద్దు, అవి సరిపోవు, ఎందుకంటే అవి మీ భూములు కూడా ఆ జోలిగా ఆ సరౌండింగ్లో ఎవరు కూడా పోవద్దు. సో ఇది పరిస్థితి.